లోక ప్రభు జయము లోక ప్రభు సర్వలోక నిశ్చయమైన సర్వలోక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, వందనములు, స్తోత్రములు. నీ సన్ని నిలిచి ఉండగా దీవించుము. నీ మహిమ కొరకు, నీ సమస్త ఏర్పాటు దీవెన కొరకు నీ పిల్లలను ఆశీర్వదించండి. నీ వాక్యమును బట్టి కావలసిన నీ ఆశీర్వాదం మాకు ఇచ్చి నడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసున కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మరి గత వారము ప్రకటన గ్రంథములో 22:6 మనం ధ్యానం చేసుకోగలిగాం. దేవునికి ఘనత, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవ ఏర్పాటును బట్టి ఈరోజు 22:7 చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గాయకునివాడు ధన్యుడు. కాబట్టి ఈ గ్రంథమును గూర్చి మరి యోహాను గారు ఈ సంగతులను రాస్తున్నప్పుడు ఆయనకున్న దర్శనము, ఒక ప్రత్యేకమైన అంశములు కనబడుతున్నాయి. మొన్నటి కార్యక్రమములో నిన్న గత వారము దూతలు, ప్రవక్తలు, దాసులు. దూత పని దేవుని యొద్ద నుండి అందుకొనుట, ప్రవక్త పని భవిష్యత్ కాలములకు వచ్చి ప్రవచించుట, ప్రవక్తల గ్రంథముగా వ్రాయుట. దాసుల పని పరలోకపు కార్యక్రమాన్ని, భూలోకములో ప్రవక్తలు ప్రవచించిన కార్యక్రమం అంతటిని ప్రజలకు వివరించి బోధించుట. తరువాత వ్రాయబడిన సంగతుల గూర్చి, దేవుడు అందించిన సంగతుల గూర్చి ధ్యానించి, ఆనందించి, ఆరాధించే పని దాసులది. దేవుని స్తోత్రం. అందుకనే పౌలు మరి ఎబ్రీ పత్రిక 12:29 ఆయన ఒక చక్కటి మాట మనకు తెలియజేస్తున్నాడు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. ఎలాంటి సేవ? ప్రీతికరమైన సేవ చేయుదుము. చిన్నపిల్లలకు కొన్ని తినాలని కొన్ని చోట్ల ప్రీతి ఉంటుంది. పెద్ద వయసు వచ్చిన తర్వాత అనేక వాటిని తినాలనే ఒక ప్రీతి కొన్ని వాటి మీద. అయితే లోకానుసారంగా చూస్తే అనేకమైన ఆశలు మానవులకు ఉన్నాయి. కానీ భక్తులైన వారికి ఉన్న ఆశ ఏమిటి? బహుప్రీతితో ఎవరిని ఆరాధించాలా? 87 సంవత్సరాలు, 7 సంవత్సరాలు భర్తతో కాపురం ఉండి, 87 సంవత్సరాలు దేవాలయంలో ఉండి, ఉపవాసం ఉండి, వచ్చిన వారందరికీ ఆమె పరిచర్య చేసి ప్రార్థించిన ప్రార్థనా పరురాలు అన్న. అంటే దేవుని సన్నిధి పట్ల అంత ప్రీతి కలిగి ఉంది.
దాసులమైతే మనము ఆరాధన పట్లే కాక ఆరాధించలేని వారికి, ఆరాధన రాని వారికి, ఆరాధించకూడదనుకున్న వారికి కూడా మన సహవాసము, మన సేవ చూసినప్పుడు వారికి దైవాశక్తి లేక దైవారాధన పట్ల ఆసక్తి కలిగించే రీతిగా మన సహవాసం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుని చేసి పరిశుద్ధుని. మొదటగా మనం ఈ వచనాన్ని ధ్యానించినప్పుడు 3వ వచనం, 7వ వచనం, 12వ వచనం, 20వ వచనం ప్రకటన గ్రంథంలో మరి మనం చూస్తే 3వ వచనంలో శాపగ్రస్తమైన లేని స్థితి చూస్తాం. 7వ వచనంలో ఇప్పుడు ఏం ఇదిగో నేను త్వరగా. 3వది మనం చూస్తే 12వ వచనంలో కూడా ఇదిగో నేను త్వరగా. మరి 20వ వచనంకి వచ్చినప్పుడు కూడా అంటే త్వరగా 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 అంటే ఉత్సాహంతో ఉండాలి. సంఘం త్వరపడుతూ ఉండాలి. పనులలో కార్యక్రమాలు అన్నీ వాయిదా లేకుండా చేయవలసిన ప్రార్థనలు చేయాలి, చెప్పవలసిన బోధ చెప్పాలి, వినిపించవలసిన సాక్ష్యం వినిపించాలి. అలాగే అనేకులకు క్రీస్తుని ప్రకటించుటకు సారూప్యత కలిగి క్రీస్తు రూపంలోకి మలచబడాల. దేవుని స్తోత్రం. అందుకనే ముందు మహిమోన్నతమైన స్థితి కలిగిన సంఘం. ఒకసారి చెప్పండి, మహిమోన్నతిని కలిగిన. చూడండి, మొదటి దినవృత్తాంతములు 29:13వ వచనం చదువుకుందాం. 13వ వచనం 29. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. దేవునికి స్తోత్రం. నిత్యము కృతజ్ఞతతోనూ యేసుక్రీస్తు నామమును కొనియాడువారముగా ఆ నామములో ఉన్న మహిమ మన అంతరంగమును ఆవరించు రీతిగా మన సిద్ధపాటు ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రకటన ఆరంభములో దూతలు, ప్రవక్తలు, దాసులు కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయములో మనం చూసినట్లయితే చివరికి సమయం వచ్చినప్పుడు దూతలు, దాసులు బయలుపరచబట్టు కూడా చూస్తాం. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ప్రవక్తలు అనే మాట. ఈ ప్రవక్తలు యెషయా నుండి మలాకి వరకు రాసిన చరిత్ర చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన, మరణ, పునరుద్ధానముల గూర్చి, ఆయన మరి 7 ఏండ్ల విందు, 1000 ఏండ్ల పాలన అన్నీ కూడా వారు సిద్ధం చేసి రాశారు. దేవుని స్తోత్రం. ఈ గ్రంథములో సంగతులన్నీ రాసి వారు మనకి ఇచ్చారు కనుక ఇక్కడ మనం ఈ సంగతులు చదువువారు అనే మాట చూస్తున్నాం. చదువువారు అనంటే దూతల ప్రాముఖ్యత ఏమిటి? ఈ వార్త మనకి హెబ్రీ పత్రికలో మనం 2వ అధ్యాయము అనుకుంటాం చివరిలో దేవదూతలు చేయవలసిన పరిచర్య దేవుడు ఎవరికి ఇచ్చాడు? మానవులకు అనుగ్రహించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులరా, ఇలాగూ మనం ఈ సంఘములకు ఈ సంగతులు మనం చదువుతూ ఉన్నప్పుడు వారు భక్తులైన వారు యెషయా నుండి మలాకు రాశారు, కానీ వారికి ఆ గ్రంథముతో సంబంధాలు లేవు. వాటిని ధ్యానించే వాళ్ళం మనం, వాటిని నేర్చుకున్న వాళ్ళం మనం, వాటిని బోధించే వారం కూడా
మనమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు రాసినటువంటి అంశములలో ఏం కనిపిస్తూ ఉందంటే, భూమి మీద మత్తయి సువార్తలో 24:3-7 వరకు చెప్పబడినట్టు యుద్ధములు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, అలాగే భూకంపాలు, భయంకర శ్రమలు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా మనము హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయంకి 6వ వచనం చూసినట్లయితే ఆయన మరొక మారు భూమిని కంపించును అంటున్నాడు. అంటే ఈ కంపితమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నరులు క్షుణ్ణంగా ఆలోచన చేసిన తర్వాత దేవుని యొక్క ఏర్పాట్లు ఈ 22వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో నేను త్వరగా, అంటే మనం ఏం కలిగి ఉండాలా? యెషయా నుండి మలాకీ వరకు ప్రభు ఏవేవి సంగతులు ఏ విధంగా రాసి మనకి ఇచ్చాడో గమనించాల. మరి మనం చూస్తే దావీదు కీర్తనలో 11:3 వచనం ఒకసారి గమనిద్దాం. 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం 11వ అధ్యాయం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ వార్త పాత నిబంధన వారే ముందు అందుకోవలసింది, కానీ వారు ఏమైపోయారు? వారికి వినిపించబడిన బోధలు, వారు చేయగలిగిన పనులు వారు క్రమముగా చేయనందున ఐగుప్తు నుండి వచ్చి సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం తీసుకొని వారు తగినట్టుగా జీవించినందున వారు బబులోను సరలోకి వెళ్ళారు. అందువల్ల వారు స్థితి తగ్గిపోయింది. దేవుని స్తోత్రం. అంటే పాత నిబంధనలో ఉన్నవారు అందరిలో నుండి క్రీస్తు యొక్క కార్యక్రమాలు జరిగించవలసి వచ్చేది, కానీ వారు సరిగా నడలేదు. దేవుని స్తోత్రం. పునాదులు పాడవగా నీతిమంతులు ఏమి చేయుదురు? ఆత్మీయ క్రమాలు చూపించింది ఈ లోకానికి యోధా మతము. దేవుని స్తోత్రం. అందుకని పౌలు రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్న మాట ఏంటా మాట చూడండి. మనం 9:4-5 వచనాల వరకు మనం చూస్తే, వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానులను అర్చనాచారములు వాగ్దానములను వీరివి పితరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో, అంటే వీరి వారి. దేవుని స్తోత్రం. అంటే పాత నిబంధనలో అందరూ యేసుక్రీస్తు జన్మమును గురించి ఆయన గురించి ప్రవచించిన యెషయా ప్రవచించిన ప్రవచనాలన్నీ రెండవ రాకడ గురించి వారు బోధించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మచ్చుగా మనం చూస్తే యెషయా రెండవ రాకడలో కొన్ని సంగతులు తెలియజేశాడు. 64:8 వచనం మనం చదివినట్లయితే యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట తెలియజేయబడుతుంది. ఆయన రెండవ రాకడ గురించి ఆయన తెలియజేయబడిన మాట చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. యెషయా గ్రంథం 64 60 అధ్యాయం 8వ వచనం. మేఘం వలెను ఎగయు గువ్వల వలెను గోళ్ళకు వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన మీకు దేవునికి స్తోత్రం. అంటే పెండ్లి కుమార్తె యొక్క రాకడను గూర్చి యెషయా గ్రంథములో బహుస్పష్టంగా ఆయన శృంగారించి ఆయన సిద్ధం చేసుకున్న సంఘము మేఘం వలె. చెప్పండి ఎలాగా? అందరు చెప్పండి, అందరూ. అంటే భూలోకములో తయారయ్యే పెండ్లి కుమార్తె
మేఘం తెల్లగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. చెప్పండి. మేఘము అంటే తయారయ్యే పెళ్లి కుమార్తె పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఎవరికి భారంగా ఉండదు. చెప్పండి. తెలుపు అంటే పరిశుద్ధత తగ్గదు, చల్లగా అంటే పరిశుద్ధాత్మ కృపా వరముల చేత నింపబడినదై ఉన్నది. దేవుని స్తోత్రం. అంటే ఇదిగో నేను త్వరగా, ఈ స్వరము ఇక్కడ వినబడేటప్పుడు పాత నిబంధనలో రాకడ గురించి ఏమి రాయబడ్డాయి, అలాగే యెషయా నుండి మలాకీ వరకు ఏమేమి సంగతులు రాయబడ్డాయో అవన్నీ కూడా వారు రాశారు. కానీ ఈ గ్రంథం, ఈ ప్రవక్తల గ్రంథం రాయబడిన మాటలతో వారికి ఏ సంబంధమో లేదు. కానీ మనకే ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ధ్యానించి మనం రాకడ పెళ్లి కుమార్తెగా సిద్ధం కావాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, యెషయా గ్రంథంలో 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేము పాడైపోయెను, యోధా నాశనమాయెను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా. అంటే అర్థం ఏంటి? వారికి రెండవ రాకడ గురించి వినబడినా రెండవ రాకడలో ప్రభోచ్చే సంగతులు వారికి వాటి గురించి వారు సిద్ధం కాలేదు, వాటి గురించి వారు మనసును పెట్టలేదు. అందుకని పాడైనది, చెప్పండి, నాశనమైనంతగా. ఇంకా ఏం చెప్తున్నాడు? తిరుగుబాటు. మహిమోన్నతమైన దేవుని మహిమను గ్రహించకపోవడమే తిరుగుబాటు. తిరుగుబాటు అంటే తిరగబడడం కాదు, దేవుని మాటను మాటగా ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోకపోవడం, తెలుసుకోకపోవడం, ధ్యానించకపోవడం. ఇవాళ కూడా మనం 66 పుస్తకాల సంగతులను గ్రహించకపోవడమే క్రైస్తవుడిగా నీకు నాకు తిరుగుబాటు అనే మాట వస్తుంది. అంటే భయభక్తులు కోల్పోతున్నాము అని అర్థం. కాబట్టి దేవుని పిల్లరా, వాక్యాన్ని బాగా మనము ధ్యానించాల. 850 మిషన్లు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని మిషన్లు ఉన్నాయి? 850 మిషన్లు ఉన్నాయి. ఈ 850 మిషన్లకు కూడా చెప్పండి యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మరి బోధిస్తూ ఉన్నారు, సిద్ధపడుతూ ఉన్నారు. సిద్ధాంతపరముగా ఏమవుతున్నారు? కేథలికులు ఏమంటున్నారంటే మాదే తల్లి సంఘం, మేమే వినాలా, మేమే ఎత్తబడాలంటున్నారు. మిగతా వారు కొంతమంది ఏమంటున్నారు తెలుసా? మీరిచ్చే బాప్తీసం కరెక్ట్ కాదు, మేమిచ్చే బాప్తీసమే కరెక్టు. అంటే సిద్ధాంతపరముగా యేసుక్రీస్తు ప్రభువుకు 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు? ఎఫెసీ మొదలుకొని లౌదీకియ వరకు ఎన్ని సంఘాలు? 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. గట్టిగా చెప్పాలా అమ్మా? 7 అంటే ప్రతి సంఘములో సంచరించేది ఎవరు? గట్టిగా చెప్పాలా? సంఘములో ఏకత్వం రావడం లేదు. అన్ని సంఘాలు ఆయన సంచరిస్తున్నప్పటికీ కూడా అన్ని కాలాలు, మన కాలం లౌకిక కాలం, ఎఫెసీ కాలం మొదలుకొని, ఎఫెసీ అనగా ఎక్కితే జానుడు, జారితే మూరడు. వారికి కొంచెం భక్తి ఉంటే ఎగిరేవాళ్ళు, జారిపోతే మొత్తం దిగజారిపోయేవాళ్ళు. మెతక స్వభావం, అన్నిటికీ రాజీ పడ్డం, ప్రతిదీ ఒప్పుకోవడం, ఏదో లేని కనికరించడం, ఈ రీతిగా వారి కాలం జరిగింది. స్వర్ణకాలం వచ్చినప్పుడు భయంకరమైన, చెప్పండి మరి అర్తమీదేవి ఆరాధన కాలంలో పౌలు గారు సువార్త ప్రకటిస్తున్న చిన్నాసి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ అనేక మందిని క్రైస్తవులను చంపుతున్నారు. చంపి వారు వేడుక చేసుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా వెనకాడడం లేదు. చంపుతామన్నప్పుడు నన్నే చంపని ముందుకు వస్తున్నారు, కానీ ఎవరు వెనకాడడం లేదు. ఆ పరిస్థితులు గమనించిన రాజు, అసలు క్రైస్తవుడికి ఎందుకు భయం లేదు మరణం అంటే, మేము ఈ లోకం విడిచిపెడితే మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మాకొక నిరీక్షణ ఉందని వారు తెలియజేసినప్పుడు వారు అక్కడ నివాసం చేయడం రాజుగారు ఆశ్రయం ఇచ్చి వారిని బలపరిచారు. అంటే శ్రమలలో సంఘం నాశనమైందా, స్థిరపడిందా? గట్టిగా చెప్పాలా? ఇవాళ పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన ప్రభువే, ఇదిగో నేను సిద్ధపడిన సంఘానికి ఇదిగో నేను త్వరగా, అంటే ఏ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేటి కాల పరిస్థితులు ఎలాగున్నాయి, ఇవన్నీ నువ్వు తెలుసుకున్నావా, గ్రహించావా, ప్రార్థించావా, వాటి కొరకు సిద్ధపడ్డావా? చేయవలసిన పనులు మాకు మీకున్న ఒకటే ఒకటి ఉంది. దశంభాగం ఇచ్చావా, కృతజ్ఞత అర్పణ ఇచ్చావా, స్వేచ్ఛార్పణ ఇచ్చావా అని మేము చెప్పండి. మేము దశంభాగం ఇచ్చాము, మందిరాలకు ఇచ్చామని మీరు, ఈ రెండే తెలుసుకుంటున్నామేమో. కానే కాదు, సంఘములు ఎంత ప్రయాసపడితే ఈ సంఘం క్రైస్తవ ఇవాళ మనం నిలిచి ఉన్నామో ఆ చరిత్ర అంతటిని కన్నులారా చూడవలసి ఉంది సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. కాబట్టి దేవుని పిల్లరా, ఒక మాట మనం చూద్దాం. రోమాపత్రికలో 8:21 చదువుదాం. 8:21 ఒక వచనం చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? 8 చెప్పండి. సృష్టి చదువమ్మా. దేవుని పిల్లల పొందగోరు, గట్టిగా చెప్పాల, పొందగోరు పొందుదునను నిరీక్షణ. ఎవరికి? ఇదిగో నేను త్వరగా, గట్టిగా చెప్పాలా. వారు పాత నిబంధన వారిని చూస్తే చదివారు, విన్నారు, ప్రకటించారు, కానీ రెండవ రాకడకు సిద్ధపడలేదు. దేవుని స్తోత్రం. అయితే ఈవేళ మనకు ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటి? చదవండి ఇప్పుడు అదే మాట మళ్ళీ చదువుదాం. ఏలయనగా లోనైన విడిపింపబడి 21 పొందుదునను నిరీక్షణ గలదై దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, అందుకనే వాక్యములో మనం చూస్తే 7వ వచనంలో ఏం కనబడుతుంది? ఈ ప్రవచన వాక్యమును గైకొనివాడును, వినివాడును, గైకొనివాడును అంటే గ్రహించకాలం. ప్రభు ఇవాళే వస్తాడు అని అంటే ఇవాళే నీకున్న అనుభవాలన్నీ కూడగట్టుకొని వాక్యంలో ఉన్న సారాంశమంతా గ్రహించి ప్రభు కొరకు మనం సిద్ధపడాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన యాకోబు తన పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, నా సహోదరులారా, ప్రభు నామమును బోధించు శ్రమానుభవమునకు, ఓపికకు, చెప్పండి ఏం చేయాలా? దేవుని స్తోత్రం. ప్రవక్తలు శ్రమలు పొంది ప్రవచించినారు. అయితే ఇప్పుడు మనకేం కావాలా? ఆ అనుభవాలు, ఆ శ్రమలు, కడవరి దినాలలో శ్రమలు నీకు వస్తే, శ్రమలు నీ చుట్టుకుంటే రేపొచ్చే 7 ఏళ్ల శ్రమ కంటే భయంకర శ్రమ కాదు ఇది. అయితే ఈవేళ ఓరి ఉండాలా, ఓపిక ఉండాలంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఈవేళ
ప్రభు త్వరగా వస్తే నేను త్వరగా వెళ్ళాలి అనే ఆలోచన నీ మనసులోకి రావాలి అంటే ముందు వాక్యంలో ఉన్న ఆ శ్రమానుభవమును, భక్తులు పొందిన శ్రమానుభవమును, కింద అంటాడు యోబు, శ్రమపడిన సంగతి నీవు ఎదుగు కదా, ఆయన శ్రమ పొందినందున ఓర్చుకున్నందున అతడు శోధనను జయించాడు. దేవుని స్తోత్రం. అందుకనే పెళ్లి కుమార్తె ఇదిగో నేను త్వరగా అన్నప్పుడు శ్రమలలో నుండి, శోధనలో నుండి, ఎదురయ్యే పరిస్థితుల్లో నుండి నీవు వెంటనే ఎవరితో మాట్లాడాలి? ఆ పరిస్థితుల వైపు చూడక, ఆ ఎదురైనటువంటి పరిస్థితుల వైపు చూడక, ఆ శ్రమల మధ్యలోంచి ఎవరితో మాట్లాడాలా? ప్రభైన యేసుక్రీస్తుతో. నేనిక సిద్ధం గాలేనని గానాన్ పరిశుద్ధాత్మయే గానాన్ కడకు సిద్ధము చేసి కొనను త్వరగా రానున్నా త్వరగానే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, క్రీస్తు యొక్క మహిమ స్వభావము చెప్పండి. ఏ స్వభావం? మహిమ స్వభావము అనే మాట దైవాక్యములో నుంచి ఈ మహిమ స్వభావములో ప్రాముఖ్యమైనది పరిచర్య. ఏంటి చెప్పండి? క్రీస్తు కొరకు భూమి మీద మనం చేసే పనులన్నిటికంటే గొప్ప పరిచర్య. అది సువార్త కావచ్చు, లేక నీకు ఇవ్వబడిన జ్ఞానమును బట్టి, ఆత్మ వరాలను బట్టి సంపూర్ణమైన పరిచర్య చేసే విధంగా సంఘమునకు ఆయన నేను వస్తున్నాను గనక, త్వరగా వస్తున్నాను గనక ఏది ఆలస్యం చేయకుండా నువ్వు చేయవలసిన 2వ కొరింథీ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు సంఘమునకు ఎలాంటి విషయాలు చూడండి. కారణమైన పరిచర్యే మహిమ, నీతికి కారణమైన చెప్పండి. ఇశ్రాయేలు చేసిన పరిచర్య శిక్షార్థమైనట్లయితే ఆ శిక్షను భరించిన క్రీస్తు ఇవాళ ఆయన పరిచర్య మహిమార్థమై ఉన్నది. చెప్పండి, ఒకసారి చెప్పండి మీరు. ఎలాంటిది? ప్రజలకు చేసిన, వ్యక్తిగతంగా నీ కుటుంబములో, సంఘ సహవాసములో, నీ చేతులు పరిచర్యలో. ఎందుకంటే ఇది మహిమార్థమై దేవునికి స్తోత్రం. అందుచేత ఈ పిలుపులో ఏం కనిపిస్తుంది? మహిమార్థమైన పిలుపు అంటే ఈ లోకం కనబడే ఈ లోకమికం, దాని ఫలితాలు, దాని యొక్క స్థితిగతులు ఇక మనకు ఉండవు గనక మహిమార్థమైన పరిచర్యను జరిగించుకున్న వారికి ఇదిగో నేను త్వరగా, వారికి ఆ పిలుపు ఇష్టంగా ఉంటుంది. వారికి ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆయన పిలుస్తాడో, ఎప్పుడు ఆయన రమ్మంటాడు అని చెప్పి సిద్ధపడేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుచేత మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయం 4వ చదువుకుందాం. 3వ అధ్యాయం సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల నీ హృదయ అంతరంగ స్వభావము నీవేం చేయాలా? అలంకారంగా ఉండాలా. దేవుని స్తోత్రం. లోకములో స్త్రీలు పురుషులు అలంకరించుకునే అలంకారం ఎరుగుదు. దేవుని స్తోత్రం. అలాగైతే నీ అంతరంగం ఎలా ఉండాలా?
అలంకారము లేక సౌందర్యము ఎలా ఉండాలా? దావీదు కీర్తన 45లో 11వ వచనం ఏమంటాడు? ఈ రాజు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యమును కోరుచున్నాడు. ఇతడు ఏం కోరుతున్నాడు? 15, 13 ఎన్నో వచనం? 11వ వచనంలో నీ ప్రభువు అంటే అర్థం ఏంటి? మన ప్రభువా, నీ ప్రభువా? మన నీయా అంటే అర్థం ఏంటి? నీ హక్కు లేక ఆయన హక్కు నువ్వే. చెప్పండి, నీ ప్రభువు నీ సౌందర్యమును, నీ అంతరంగం అంటే నీవు ఫలించే విధము, కనికర స్వభావము, ప్రేమ స్వభావము, విశ్వాస జీవితము, ఆత్మీయమైనటువంటి సాంగత్యము అన్నీ సంపూర్ణముగా నీలో చూసే ఆ ఆనందాన్ని లేక ఆ సౌందర్య సంతోషాన్ని చూడవలసిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని పౌలు ఈ కడవర దినాలలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానంటే ఆయన వచ్చేవాడు ఆలస్యం చేయడు గనక మనం నేర్చుకోవలసినవి సిద్ధపడిన వారమై ఆ స్వరానికి తగిన ఉత్సాహము ఒక దూత వలె, ఒక ప్రవక్త వలె, ఒక దాసుని వలె ఆయన కొరకే జీవించే జీవితం అగుపడాలి తప్ప లౌకికమంతా అంతరించిపోవాలి. అందుకనే పౌలు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడండి? మొదటి వచనం అనుకుంటాను. కావున ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణైనను, ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యం ఉండిన ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారై ఒక్కదాని అందే చెప్పండి, ఒక్కదాని అందే అంటే ఏం కావలస్తున్నాం? ఆత్మ సంబంధమైన ప్రేమలోను, ఆత్మ సంబంధమైన బలముతోనూ దేవుని ఆత్మలో పాలివారమై ప్రతిఫలించచ్చు. ఆయన ఎప్పుడు పలకరించినా, ఎప్పుడు రమ్మన్నా నేనున్నానన్నట్టుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకని ఇదిగో నేను త్వరగా, అందుకని దీన్ని గ్రహించువాడు ధన్యుడనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా చూడండి, మరొక్క మాట 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో మొదటి వచనం కూడా చూద్దాం. మొదటి వచనం, మీలో అనుకువ కలవాడైనట్టు పౌలును యేసుక్రీస్తు యొక్క సాత్వికము మృదత్వమును బట్టి మిమ్మను అంటే అర్థం ఏంటి? ఈ కడవర దినాలలో ఇవాళ వినిపించే బోధల్లో నువ్వు నరకానికి వెళతావు, నువ్వు నాశనం అవ్వబోతున్నావు అనే మాట కంటే నీలో విశ్వాసమును పెంపు చేయుటకును మృదువైన పలకరింపుతో చెప్పండి, తల్లి బిడ్డను సవరదీసినట్టుగా వారికి సువార్తను అందించి చక్కటి సంగతులతో బలపరచువారమై ఉండాలి. అంటే మనం మరి దగ్ధ స్వరాలతో లేక కఠిన స్వరంతో కలహాలతో మన కుటుంబం, మన హృదయం, మన ఆలోచనలు నింపబడకూడదు. మన స్వభావం అనేది ఎప్పుడు మారుతుందో అటువంటి వారికి ఏం కనబడుతుందట? దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే ఈ మాట క్రీస్తు స్వభావం ఉన్నప్పుడు ఈ 7వ వచనంలో మాట మనం చూస్తే, ఒకటి పెళ్లి కుమార్తెకు ఉండవలసిన సంగతులు 19వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. అతడు నాతో చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిల్ల. ఎవరికి పన్నా? అమ్మ మీరు పెళ్ళికి వెళ్తారా, తగువుకి వెళ్తారా?
మీరే చెప్పండి. తగుకి వెళ్తే బాగుంటుందా, పెళ్ళికి వెళ్తే బాగుంటుందా? అందరూ పెళ్ళికి వెళ్తే విందు దొరుకుతుంది, తగుకి వెళ్తే దెబ్బలు దొరుకుతాయి. అవునా? దేవుని స్తోత్రం. 6వ అధ్యాయం 17వ వచనంలో గొర్రెపిల్ల ఎలాగ ఉంది చెప్పండి? భయంకరమైన రూపంతో ఉంది గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం. ఇక్కడ చూస్తే పెళ్లి కుమార్తెకి చెప్పండి, పెళ్లి కుమారుడైన గొర్రెపిల్ల విందుకు ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే 21:5 వచనం చదువుకుందాం. 21 అప్పుడు విమోచన సింహాసన ఆసీనుడైన వాడు సమస్తమును చెప్పండి నూతనమైనవిగా. పెళ్ళికి వస్తే ఆనందం పెరగాలి, ఉత్సాహం పెరగాలి, విందుగా అన్నీ కొత్తగా ఉండాలి. మనం అన్ని కొత్త ఐటమే చూస్తాం కదా. కనుక దేవుని పిల్లలు గమనించండి. 22:6లో మళ్ళీ చదువుకుంటున్నాం. నమ్మకమును సత్యములను ఏమున్నాయి? దేవుని స్తోత్రం. అందుచేత ఈ విందు, అలాగే 2వది నూతన కొత్తవి, 3వది ఏంటి? నమ్మకమును. ఈ మాటలు అసత్యము కావు, ఈ సంగతులు అసత్యము. ఈ కార్యములన్నిటినీ ధ్యానిస్తున్న పెళ్లి కుమార్తె ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట వినబడుతూ ఉంది. కాబట్టి 12వ వచనం ప్రకటన 22:12 వచనం, ఇదిగో వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం ఏముందండి? ఏముందట? సిద్ధపరిచిన జీతము. అంటే ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన వచ్చినప్పుడు వట్టి చేతులతో కాదు, కానీ నిన్ను వట్టి చేతులతో ఉండేవాడు జీతం ఇస్తున్నాడనే మాట తెలియజేయబడతా ఉంది. దేవుని స్తోత్రం. ఆ వచ్చినప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. కనుక 20వ వచనంలో ఏముంది? ఈ సంగతులు ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాను. దేవుని స్తోత్రం. త్వరగా, మరోసారి చెప్పండి, త్వరగా 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 అంటే మనం ఆలస్యం ఆలస్యం ఆలస్యం. దేవుని స్తోత్రం. అందుచేత లూకా సువార్త 11వ అధ్యాయములో 27-28 వచనాలు చదువుకుందాం. 27-28 వచనం కూడా ఆయన ఈ మాటలు చెప్పి ఆ జన సమూహములను నిన్ను మోసిన గర్భమును స్తన్యములను స్థానం కాదు స్తన్యం స్థలములను మరో చదవండి. స్తనములను తప్పు చదువుతున్నా. దేవుని ధన్యములైనవి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు చెప్పండి, చదవండి ఆ వచనం కింద. అవును కానీ దేవుని వాక్యం విని దాని గైకొనివాడు మరి ధన్యులు. దేవుని స్తోత్రం. కనుక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కనుక పాత నిబంధన భక్తులు వారు సిద్ధపడి అందుకోలేని స్థితి. ఇవాళ 2వ రాకడ సమీపంలో ఉన్న కొత్త నిబంధన భక్తులలో ఈ చివరి కాలంలో ఈ భాగ్యం నీకు నాకు దక్కింది కాబట్టి నిర్లక్ష్యం లేకుండా, అలాగే దూరం చేసుకోకుండా ప్రభువా నన్ను సిద్ధపరచమని ప్రతి వాడు 2వ రాకడకు సిద్ధపడ, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు. అందుకని ఏ మాట గైకోవాలి, ఏ మాట నేర్చుకోవాలి? దేవుని వాక్యము నేర్చుకుని నడుచుకున్న వారే 2వ రాకడకి ప్రవచన వాక్యమును గైకొన్నవాడు. దేవుని స్తోత్రం. ఇందులో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సౌఖ్యం ఉంటుంది, శోధన అన్నీ మరిపించేది ఆయన స్వరము. ఇదిగో నేను త్వరగా. అందుకని చివరి ప్రసంగం త్వరగా, చివరి ప్రార్థన త్వరగా రమ్ము, ప్రార్థించుకుందాం.
ఒక్క నిమిషం అందరం దేవాని దీవెన మహిమోన్నతమైన పరిచర్యలోను, మహిమోన్నతమైన స్థితి అందును, మహిమోన్నతమైన కృపయందును మమ్మలను బలపరచువాడవై ఉండి ఇలాగూ మా తండ్రి అన్ని అనుభవాలు ఇచ్చి ఇప్పుడు అంటున్నా నేను త్వరగా వచ్చుచున్నానని, మేము ముందున్న వాటిని పొంది అనుభవించి ఇప్పుడు అందుకోవలసిన నీ రాకడ ధ్వని స్వరం విని సిద్ధపడే భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి.